నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను స్మలత. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి దావూద్. మొక్కజొన్న రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి ధర్నా రాస్తారోకో. సమాజ చైతన్యానికి కీలక అడుగు. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు. ఉషోదయ కాలనీ పార్క్ అభివృద్ధికి స్థానికుల చొరవ. షేర్లింగంపల్లిలో బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. నాపై వస్తున్న వార్తల వాస్తవం. లేఅవుట్ అధినేత బుర్ర శ్రీధర్ రెడ్డి. నెల్లూరు పండ్ల మార్కెట్ అభివృద్ధి పనులపై పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పులివెందుల పిఎస్ లో విచారణకు హాజరైన సజ్జల భార్గవ్ రెడ్డి. గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో సిపిఎం మండల బృందం శివపురం, గోగుపల్లి, చిన్నబోయినపల్లి గ్రామాల్లో పంట పొలాలను సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు దావూద్ మాట్లాడుతూ, అధిక గాలులతో కూడిన వర్షాల వల్ల రైతుల వరి పొలాల్లో ధాన్యం పూర్తిగా పడిపోయిందని, కోసిన ధాన్యం గాలులకు ఎగిరిపోయి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని తెలిపారు. గత సంవత్సరం జరిగిన నష్టాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని విమర్శించారు. అలాగే తడిసిన ధాన్యం పేరుతో కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు, రాళ్లతో కూడినటువంటి వర్షం పడడం కారణంగా చేతికొచ్చేటువంటి పంట మొత్తంగా కూడా భూమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఇదే రకంగా వచ్చేటువంటి వర్షాలకు 5 కోట్ల పైచలకు మన జిల్లాకు ప్రభుత్వం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు ఆ డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వ ఖజానాలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. లేకుంటే మాత్రం గత 2 రోజుల క్రితం రైతు సంఘ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు చేసినటువంటి నిరవధిక నిరాహార దీక్షలో ప్రభుత్వం అందరికీ నష్టపరిహారం, గత సంవత్సరం జరిగినటువంటి నష్టాన్ని చెల్లిస్తామని చెప్పడం, అది జరిగినటువంటి మరుసటి రోజే ఇక ప్రభుత్వం ఈ యొక్క అకాల వర్షాలు కురవడం కారణంగా రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క నష్టపోయిన రైతుల్ని సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జాంబవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి చేరుకుని రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జాంబవ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడం, కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వ్యయంగా నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐ ముత్యం రాజేందర్ సిబ్బందితో రాస్తా రోకో వద్దకు చేరుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, రైతులను కోసపెట్టే ప్రభుత్వం, మక్కలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మక్కలను రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. ఇలా మక్కల పరిస్థితి ఏంది, వడ్ల పరిస్థితి ఏంది? గతంలో మేము 6 నెలల ముందు, 3 నెలల ముందే ప్రిపేర్ చేసి పెట్టేది. ఎక్కడ గోదాములు ఉండాలి, బస్తాలు ఎక్కడ కావాలి, అడ్వాన్స్ టెండర్ పిలిచేది. ట్రాన్స్పోర్ట్ ఇంతవరకు సెట్ కాలే, బస్తాలు ఇంతవరకు సెట్ కాలే, గోదాములు ఇంతవరకు సెట్ కాలే. ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడినాయి. పాపం ఆమె ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే
సరైన గైడ్లైన్స్ ఇస్తలేదు. మక్కలు ఇప్పటి వరకు చాలా మందికి 50% అమ్ముకున్నారు 1850. నిన్న దేవరుప్ల మండలం పోతే అదే 1850కి అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు కొనరు సార్, వీళ్ళు కొనే పరిస్థితి లేదు. ఏదో కొన్నట్టు యాక్షన్ చేస్తున్నారు తప్ప కొనే పరిస్థితి లేదని రైతులు అర్థం చేసుకుంటున్నారు. దయచేసి నేను రైతులకు కూడా చెప్తున్నా, నేను పోరాటం చేసైనా మీ బస్తాలు కొనిపిస్తా. మీరు ఆందోళన చెందకుండి, మీరు ప్రతి గింజ కొనిపించే ఏర్పాటు చేస్తా. ప్రభుత్వం భరించాలి. దబ్బుకున్న వర్షాలు పడ్డా కూడా మక్కలు ప్రభుత్వం కొనాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆవేదన చెందకుండా మీ ఎంబడి ఉంటే. నిన్న నేను వచ్చేటోని, నిన్న సాయంత్రం రాత్రి 8ంటికి నన్ను వదిలిపెట్టిన, పొద్దునట్టు 9ంటికి అరెస్ట్ చేసి ఇంట్లోనే. అంటే నిన్న ఇటు వస్తాను మళ్ళీ. నిన్న అధికారులందరితో మాట్లాడినా. నేను రాయపర్తి పోతానని తెలిస్తే ఇవాళ ఆడావిడిగా ఏదో ఓపెన్ చేసినట్టు యాక్షన్ చేశాను. కానీ బస్తాలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, గోదాం లేవు. ఇంతవరకు డిసైడ్ చేయలేదు. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, అధికారులందరితో మాట్లాడి ప్రతి గింజ కొనాలి. రాష్ట్రం అంతా మక్కలు ఇదే పరిస్థితి ఉన్నది. మక్కలు ఎక్కువ మండినాయి, ఇబ్బంది జరుగుతున్నది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఒడ్లు కూడా వచ్చినాయి, అవి కూడా కొంటలేరు. ఒడ్లు కొనాలి, మక్కలు కొనాలి. మీరు అన్నిటికీ బోనస్ ఇస్తా అని చెప్పినావు. సరే, సన్న ఒడ్లకు బోనస్ అన్నావు. ఏం గారు సార్ నమస్తే సార్, కొద్దిగా జూమ్ మీటింగ్ నడుస్తుంది సార్, అందుకనే సార్. ఏందయ్యా ఏంది గోస? సార్ సార్ చెప్పి సార్ ఒక 2 days ఇక్కడే నేను రాయపర్తికి వచ్చినా. నేను ఇప్పుడు సార్ ఏంది ఇప్పుడు బస్తాలు లేవు, బస్తాలు కొనుక్కోమంటాను. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద సమాజంలో చైతన్యం పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. గ్రామ సర్పంచ్ పుట్ట రేణుకా కుమార్, న్యాయవాది వల్లభరెడ్డి, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో చట్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం, సీనియర్ సిటిజన్ హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు సమాజానికి తీవ్రమైన ముప్పని, చట్టపరంగా ఇది శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు. చిన్నారుల భవిష్యత్తును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పిలుపునిచ్చారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. బాలికల భద్రత కోసం సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ హక్కులపై కూడా అవగాహన కల్పించారు. వృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరణ ఇచ్చారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, బాలికల విద్య సమాజ అభివృద్ధికి కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్ట రేణుకా గారు వేదికపైకి రావాల్సి వస్తున్నాను. అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు సాగాల్సిందిగా న్యాయవాద పరిషత్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి 3వ ఆర్గనైజేషన్ సంబంధించి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి, అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, రీసెంట్లీ వచ్చిన పోక్సో యాక్ట్ గురించి చెప్పడానికి పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఉన్న నారాయణగిరి గ్రామంలో ఉన్న సీనియర్స్ అందరికీ అవేర్నెస్ చేయడానికి మన జిల్లాలో షేర్ చేస్తారు. ప్రేమనే ముడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో గారమాడుతుండు, కట్నాల పేరుతో గిట్టుబాటు ధరకు గట్టిగా నిలిచి కొట్లాడుతుండు. వ్యాపారమే మనిషి జీవితం. ఎందుకు పాడాల్సి వచ్చింది అందరూ మనం ప్రశ్నించుకుంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఒకసారి లేకుంటే వ్యాధి బారిన పడిన పిల్లలు కావచ్చు, దివ్యాంగులైన పిల్లలు కావచ్చు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో గ్రామ పోలీస్ అధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మా అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు కమిటీ అనేది ఏర్పాటు చేస్తాము. 2006 పైన ప్రతి అవగాహన సదస్సు పెట్టాలని మన రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ గ్రామంలో ఎంపిక చేసుకుని ఈ పాటు చేసుకోవడం, వివాహం చేయకూడదని మనం అందరం వింటానే ఉన్నాం. అయినా కానీ ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ చట్టం యాక్ట్ తేవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే
21 సంవత్సరాల లోపు, అమ్మాయికి 18 సంవత్సరాల లోపు వాళ్ళకు పెళ్లిళ్ళు చేసినట్టయితే అది బాల్య వివాహంగా గుర్తించబడుతుంది. సరే, ఇప్పుడు మరి ఎందుకు ఈ చట్టం ఎందుకు తేవాల్సి వచ్చింది అంటే, ఏదైనా కానీ ఒక అమ్మాయికి 18 లోపు కనుక పెళ్లి చేస్తే ఏ సమస్యలు వస్తాయి? ఆరోగ్యకరమైన సమస్య, మానసిక సమస్యలు వస్తాయి, వాళ్ళ చదువు ఆగిపోతుంది, భవిష్యత్తు ముందుకు పోదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురై మరి దీనివల్ల ఏమొస్తుంది? పేదరికం వస్తుంది, జీవన పోరాటంలో మరి ఏం మనుగడ సాధించలేరు, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ చట్టం తేవడానికి మరి ముఖ్య ఉద్దేశం మరి మన అందరి బాధ్యతగా, ప్రతి ఒక్కరు మన అందరి బాధ్యతగా మనం వీటన్నిటిపైన అవగాహన కల్పించుకొని ఎక్కడైతే మనం మరి బాల్య వివాహాలు జరుగుతున్నాయో మరి మన బాధ్యతగా గుర్తించి మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఎవరికి తీసుకుపోవాలి ఇన్ఫర్మేషన్ అనేది. అంటే ఎవరికైనా కానీ కొంచెం నాలెడ్జ్ ఉండి ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి చెప్పాలా, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చెప్పాలా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పాలా, రెవెన్యూ వాళ్ళకి చెప్పాలా, సరే ఎవరికి చెప్పినా కానీ ఆ వారి బాధ్యత పరంగా వాళ్ళు పోషిస్తారు. సరే, ఒక ఉదాహరణకు ఒక గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని తెలిసినప్పటికీ ఇమ్మీడియట్గా ఏం చేయాలా? ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేస్తే చెక్ చేస్తారు. తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ పోలీస్ వాళ్ళు వెళ్ళి అక్కడ పెళ్లి ఆఫ్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, కేసు నమోదు చేస్తారు, అరెస్ట్ చేస్తారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఉషోదయ కాలనీ మెయిన్ పార్క్ అభివృద్ధి పనులు స్థానికుల సహకారంతో కొనసాగుతున్నాయి. గత 2 ఏళ్లుగా ప్రభుత్వ స్థాయిలో ప్రాసెస్ లో ఉన్న పార్క్ అభివృద్ధి పనులను ప్రస్తుత వేసవి సెలవుల్లో పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కాలనీ ప్రెసిడెంట్ సతీష్ బాబు స్పాన్సర్షిప్ సిఎస్ఆర్ కార్యకలాపాల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైష్ణవి గ్రైనైట్ సంస్థ పార్క్ లో దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్త గ్రైనైట్ రాళ్లు వేయించగా వాకింగ్ టీం సభ్యులు శ్రీనివాస్ గౌడ్, కడప రమేష్ బృందం పార్క్ అభివృద్ధికి స్పాన్సర్షిప్ అందించారు. ప్రస్తుతం పార్క్ లో ఖాళీ ప్రదేశాల్లో ఇసుక పోయించడం, కొత్త మొక్కలు నాటడం, గడ్డి వేయడం, అలాగే పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కొత్త పెయింటింగ్ పనులు చేపట్టడం జరిగింది. మిగిలిన పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు కాలనీ కమిటీ సభ్యులు తెలిపారు. కాలనీ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలకు ఉషోదయ కాలనీ కమిటీ మరియు వాకింగ్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్, ఇతర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రాంత ప్రజల శ్రేయస్సు కోరారు. కార్యక్రమం సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలలో అతి ముఖ్యమైనది ఏ గ్రామానికైనా, ఏ బస్తీకైనా, ఏ పట్టణానికైనా బొడ్రాయి చాలా కీలకమైనది. చాలామంది తెలియని బొడ్రాయి అంటే సీతాలమ్మ తల్లి గ్రామం అంతా నిద్రిస్తున్న సమయంలో గ్రామంలో ఉన్న ప్రజానీకాన్ని అన్ని రకాల కంటికి రెప్పలాగా కాపాడుకునే తల్లి ఇవాళ బొడ్రాయి తల్లి. అందువల్ల ఏ గ్రామంలో అయితే బొడ్రాయి ఉండదో, ఏ గ్రామంలో అయితే నాభిషల ప్రతిష్ట జరగదో, ఆ ప్రాంతంలో ప్రజానీకానికి రక్షణ ఉండకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం ఇవాళ సీతాలమ్మ తల్లిని, బొడ్రాయిని ప్రతిష్ఠించుకొని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తున్నటువంటి షేర్లింగంపల్లి పాత గ్రామ ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్న గ్రామం అయినా ఇలా పట్టణంలో షేర్లింగంపల్లి అంటే రాష్ట్రం ఇవాళ హైదరాబాద్లో అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే షేర్లింగంపల్లి
ఒకనాటి గ్రామ పంచాయతీ, ఆ తదుపరి మున్సిపాలిటీ, ఇవాళ షేర్లింగపల్లి లేనటువంటి హైదరాబాద్ లేదు కాబట్టి ఇవాళ పట్టణాలు ఎంత పెద్ద విస్తరించినా మన గ్రామ ప్రజలు గొప్పగా ఎరగకపోయినప్పటికీ కూడా గర్వపడతా ఉంటాం. మా ఊరి పేరు మీద, మా పాత ఏరియా పేరు మీద ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మనం పెద్దగా ఎదగకపోయినా కూడా ప్రజలు ఎదిగితే చూసి మురిచేవాళ్ళం, ప్రజల కోరుకునే వాళ్ళం, ప్రజల క్షేమాన్ని కోరుకునే గ్రామం షేర్లింగపల్లి గ్రామం. కాబట్టి మరొకసారి 3 రోజుల పాటు నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఈ నాభిషిల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ, కమిటీకి, అందులో ముఖ్యంగా మా తమ్ముడు రవికుమార్ మల్లేష్ గారు, అదేవిధంగా నాయకులందరూ కూడా అలా నువ్వు కూడా రావాలంటే నేనెందుకు అంటే లేదు ఏదైనా రావాలంటే నేను కూడా ఇలా వచ్చి ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే మా కృష్ణ అనేక ఆలయాలకు తమ్ముడు కిషోర్ ముద్రాజ్ ఈ ప్రాంతంలో అనేక గుళ్లకు రూపశిల్పి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన నాయకుడు కృష్ణ గారు ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకునేది, ఆలయాల నిర్మాణం జరిగేది, మనిషి ప్రశాంతంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి కులంతో దేంతో సంబంధం లేకుండా మనం మా మొక్కులు చెల్లించుకున్నాం. కాబట్టి ఈరోజు వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్న. భారత్ మాతాకి లేఅవుట్ అధినేత బుర్ర శ్రీధర్ రెడ్డి తనపై కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన ఆయన ఆముదాల దిన్నే గ్రామ సమీపంలో నిర్మిస్తున్న లేఅవుట్ ను కూడా నుడా అనుమతులను అప్లై చేసి నిర్మిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో తాను ఎలాంటి లేఅవుట్ నిర్మించలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాడినని కొన్ని పత్రికలు ప్రచురించడం సరికాదని, ఎమ్మెల్యేతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇదండి ఇరిగేషన్ కాలం ఇది. సార్ రండి మీరు ఒకసారి. ఇరిగేషన్ కాలం ఇది. మన ఈనాడు వారు ఇరిగేషన్ కాలం తీయలేదని పేపర్లో వేసినందువల్ల నేను స్పందించి తీసానని చెప్తున్నారు కదా. అదే ఈనాడు సగం వరకే కాలం ఎందుకు తీశాడు శ్రీధర్ రెడ్డి అని ఎందుకు వార్త రాయడం లేదు? నేను సగమే తీసా పంట కాలువ, మిగతా సగం గోకుల కృష్ణ లేఅవుట్లో పోతుంది. ఈ గోకుల కృష్ణ లేఅవుట్లో పోతుంది. తీయగలరా మీరు? మిగతా ఇరిగేషన్ తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్, మిగతా ఇరిగేషన్ కాలువ గోకుల కృష్ణ లేఅవుట్లో పోతుంది, ఈ లేఅవుట్లో పోతుంది. అది నాకు తీసే రైట్ లేదు. నా కాలంలోనే రైట్ ఉంది. నా కాలంలోనే నా సైట్లోనే తీసాను. దానికి బఫర్ జోన్ పెట్టాను. ముందంతా బఫర్ జోన్ పెట్టాను, ఇక్కడ వరకు పెట్టాను. మిగతాది కాలువ వదిలేస్తున్నాను. ఇదే ఎందుకు రాయరు? కాలువ సగం తీసి వదిలేసాడు శ్రీధర్ రెడ్డి, మిగతా తీమని ఇరిగేషన్ వాళ్ళని అడగండి. మొత్తం కావాలి కదా కాలువ. సగం కాలువ తీసినందువల్ల ఉపయోగం లేదు కదా. రేపు నీళ్లు పోవాలంటే మొత్తం కాలువ ఉండాలి. ఇరిగేషన్ కాలువ పై నుంచి వచ్చే నీళ్ళు అన్ని పోవాలంటే మొత్తం కాలువ ఉండాలి. నా సైట్లో పోయే కాలువ వరకు నేను తీశాను. మిగతాది కూడా తీపించండి, పని పూర్తవుద్ది. తర్వాత నా దాంట్లో అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అని రాశాను. నేను ప్లాటింగ్, ఇది నా ప్లాట్ బ్లూ ప్రింట్ మాత్రమే. నేను ఎక్కడ లేఅవుట్ గోకుల్ డెవలపర్సు ఏమైనా, నా జస్ట్ బ్లూ ప్రింట్ పెట్టుకున్నా. నేను పని చేసుకోవడానికి మాత్రమే ఇది కూడా ఇక్కడ ఉంది. దాన్ని వదిలేసే గీసానా లేదా? దాన్ని వదిలేసే లేఅవుట్ మ్యాపింగ్ చేశానా లేదా? అసైన్మెంట్. రోడ్డుకి ఇరువైపులా ప్రతి రోడ్డుకి ఇరువైపులా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది. తుమ్మలపెంట రోడ్డుకి అటు ఇటు అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది. ఆ తర్వాతే ప్లాటింగ్ జరుగుద్ది. అంటే పోయిన గవర్నమెంట్లో వాళ్ళు అసైన్మెంట్లు కూడా కలిపేసి లేఅవుట్లు వేస్తారు, అది వేరే విషయం. నేను అలా చేయలే. నా రోడ్డు పక్కన ఉండే దాన్ని వదిలేసి మ్యాప్ గీయించాను. నేను ఎవరికైనా అసైన్మెంట్ ల్యాండ్తో కలిపి ప్లాట్ అమ్మినట్టు నిరూపించగలరా?
నేను ఇంతవరకు ఒక ప్లాట్ అమ్మలేదు దీంట్లో, కేవలం పని మాత్రమే చేస్తున్నాను. పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతే నేను దీన్ని లేఅవుట్లో రాళ్ళు వేయడం కానీ అమ్మడం కానీ జరుగుద్ది. అప్పటి వరకు నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మొట్టమొదటి అధికారంలోకి రావడంతో చెప్పిన ఫస్ట్ మాట, ఎవరైనా సరే లేఅవుట్లు వేసే పని అయితే నుడా పర్మిషన్ ఉంటేనే వేయండి, మిగతా ఏదైనా ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా నా తమ్ముడైనా ఎవరైనా సరే నేను వచ్చి పగలగొడతానని చెప్పాడు. నేను ఈ రోజుకి సరే ఆయన చెప్పినందుకు కాదు, నేను అసలు నాకు మామూలుగా లేఅవుట్లు వేసే పద్ధతి లేదు. నేను వేసిన లేఅవుట్ ఇంజమూరులో వేసే ఇంతకుముందు గ్రీన్ సిటీ 30 ఎకరాలు మా పార్ట్నర్స్తో కలిపేశాం. ఇది కూడా నుడా అప్రూవ్డ్. ఎక్కడన్నా నేను నాన్ నుడా అప్రూవల్ ఎక్కడైనా లేఅవుట్ వేసినట్టు ఉంటే, ఎక్కడన్నా ఎవరైనా చీటింగ్ చేసినట్టు ఉంటే ఎవరైనా నిరూపించగలరా? బురద ఒంటికి పూసేసి తుడుచుకుంటాడులే, మేము పైనుండి నవ్వుకుంటుంటాము. అవతల మనిషికి ఎంత బాధ వేస్తుందని తెలుసుకోవాలి. నేను వేసిన ఇది ఒక్క లేఅవుటే, వింజమూరులో వేసాను. ఇది కూడా 100% నుడా లేఅవుట్. అన్నీ 30 ఏకర్స్ లేఅవుట్ వేసాం. ఇప్పటివరకు కావాలో నేను నాన్ నుడా అంటూ ఒక లేఅవుట్ వేయలేదు, అసలు లేఅవుటే వేయలేదు. వేసే లేఅవుట్ ఇదే. ఎమ్మెల్యే గారు చెప్పినా చెప్పకపోయినా నేను వేసేది నుడా లేఅవుటే. దాంట్లో ఒక్క అంకణం నేను అసైన్మెంట్ ఉన్నా, పంట కాలంలో ఆక్రమించున్నా, ఇంకేదైనా ల్యాండ్ ఆక్రమించున్నా దేనికైనా సిద్ధం. నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పండ్ల మార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి మార్కెట్ శాఖ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫ్రూట్ మార్కెట్ని ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ గారు మరియు ఇతర నాయకులందరితో కూడా కలిసి ఈ ఫ్రూట్ మార్కెట్లో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఒకసారి చూడడం జరిగింది, కన్సర్న్ అధికారులతో కలిసి కూడా. అయితే గతంలో ఈ ఫ్రూట్ మార్కెట్లో 45 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులకి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరి కోరిక మేరకు ఏదైతే ఈ షాపులకు కావాల్సిన అవసరమైన వ్యాపారం చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఏం కావాలో వాటన్నిటికి కూడా శంకుస్థాపన చేశాం. అదే కాకుండా గతంలో ఏదైతే శాంక్షన్ అయిందో ₹1 కోటి మేర ఆ పనులు కూడా ఆగిపోయినాయి. అవి కొత్తగా 45 లక్షల రూపాయలతో ఏదో శంకుస్థాపన చేసినాం, అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులందరికీ కూడా శాసనసభ్యులు శ్రీధర్ గారు ఆదేశాలు ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు చూడడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 99% వర్క్లన్నీ కూడా పూర్తయినాయి. వారం 10 రోజుల లోపల వీటన్నిటికి కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కూడా కొంతవరకు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి అవి కూడా టెండర్లు కూడా పిలుచున్నారు. అవి కూడా అతి త్వరలో శంకుస్థాపన చేస్తాం. ఏదేమైనా ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఉండేదానికి స్థానిక శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు వారి కోరిక మేరకు ఏమున్నా కూడా అవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా కూడా భవిష్యత్తులో ఏదన్నా ఉంటే కూడా అవి కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. రోడ్లైనా, డ్రైన్లైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, వాటితో పాటు నియోజకవర్గంలో ఉన్న ఇతరితర ముఖ్యమైనవి అవి కూడా అన్ని విధాల అభివృద్ధి పరంగా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తామని తెలియజేస్తూ, ఈ ఫ్రూట్ మార్కెట్లు ఇప్పుడు మనందరం కూడా చూసాం. ఆల్మోస్ట్ ఆల్ చేయాల్సినవన్నీ కూడా అయిపోయినాయి. ఒక వాటర్ ప్లాంట్ ఒకటి కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది. అది కూడా ఒక వారం 10 రోజుల లోపల పూర్తి చేసి ప్రారంభోత్సవం కార్యక్రమం వారం 10 రోజుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇంకేదన్నా ఉన్నా కూడా వ్యాపారస్తులతో అటు ఏఎంసీ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, మిగతా వారందరితో కూడా మాట్లాడి ఇంకేదైనా ఉంటే కూడా అవి కూడా చేస్తామని మీ ద్వారా వ్యాపారస్తులను కూడా. పులివెందుల
PS లో విచారణకు హాజరైన సజ్జల భార్గవరెడ్డి. పులివెందుల DSP మురళీ నాయక్ ఎదుట విచారణకు హాజరైన భార్గవరెడ్డి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని 2024లో రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై పులివెందుల PS లో కేసు నమోదు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.